శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము. వీడియోస్ని చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, కృతజ్ఞతలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి మరింత ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. 2 ఫిబ్రవరి 2025 నుంచి 8 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో రాహువు, చంద్ర, శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో వక్రించిన గురువుగారు, మిథున రాశిలో వక్రించిన కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధులు, అలాగే శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కుజునితో కలిసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి మార్పు. ఒక్క గ్రహం మాత్రమే మారి ఉన్నది. ఇది మా ప్రేక్షకులు గమనించగలరు. ఈ గ్రహస్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక, అలాగే వారాంతంలో చంద్ర కుజుల కలయిక, శుక్ర రాహువుల కలయిక అలా ఉంటూనే వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి స్థితి ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి కుజునితో కలిసిపోయింది. వీటికి ఫలితాలు ఏమిటి అనంటే ఇక్కడ శుక్ర రాహువుల కలయిక వచ్చేసి కొంచెం అన్యోన్యతని దెబ్బతీసేటట్టుగా, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసేటట్టుగా, ఎవరి మధ్యనైనా సరే ఎఫెక్షన్స్ని దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. అలాగే చంద్ర రాహువుల కలయిక మానసికమైన ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. ఇక చంద్ర శుక్రుల కలయిక కళలలో చక్కని అభిరుచిని ఇచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్రునితో కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లలిత కళలని ప్రోత్సహిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని రాశుల వాళ్ళకి కూడా శుభ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి, బంధుమిత్రుల ఆదరణ, ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చంద్రకుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గోచారంలో అంత ఎక్కువగా ఉండదు. అయితే కుజుని యొక్క దోషాలని పరిహరిస్తుంది చంద్రగ్రహం. చంద్రుడితో కలిసి కుజుడు ఉంటే గనక కుజుని యొక్క దోషాలన్నీ పోతాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు కూడా ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా రవి బుధుల మీద పడుతోంది. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, అలాగే వ్యాపార వ్యవహార దక్షత పెరగడము, లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవడము ఇవన్నీ ఉంటూ ఉన్న కారణం చేత ఈ దృష్టులు కూడా చాలా చాలా మంచివి అని చెప్పి, అంటే ఫలితాలు చాలా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతోంది. 5 గ్రహాల యొక్క ఉన్నతి వీరికి మామూలుగా ఫలితాలను ఇవ్వట్ల, ఒక రేంజ్లో ఫలితాలను ఇస్తున్నాయని చెప్పచ్చు. తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క స్థితి, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి, ఇక సప్తమ స్థానంలో గురుగారి స్థితి, ఏకాదశంలో కేతు స్థితి. 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. మీ జీవితాశయం నెరవేరేటటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నంత కాలము వృశ్చిక రాశి వారికి అభివృద్ధి, ఆదాయమే ఆదాయం, అలాగే ఆధ్యాత్మిక చింతనే చింతన, అన్ని విధాలుగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, ఒక పెద్ద మనిషిగా గౌరవించబడతారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడంలో మీది ప్రముఖ పాత్ర అవుతుంది. ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవ కార్యాల పైన ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే విరాళాలు ఇస్తారు. అనేక విధాలుగా బాగుంది.
సంతాన రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో పూర్తిగా మీకు సహకారం ఉంటుంది. మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క స్థితి చాలా బాగుంటూ దాని మీద భాతృకారకుడైనటువంటి కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది. వృశ్చిక రాశి వారికి ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యాంశం అన్నమాట. కోర్టు విషయాలన్నీ అనుకూలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా పూర్వం మీరు ఓర్పు కలిగి ఉండి ఇప్పుడు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియజేస్తూ ఉన్నట్టయితే ఇది కూడా బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఉద్యోగాలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఆ జాబ్స్కి సంబంధించినటువంటివి, ఈ ఉద్యోగాలన్నీ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొని వస్తాయని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. బంధువర్గ ఆదరణ బాగా పెరుగుతుంది. మీ మానసిక సంకల్ప బలం ఏదైతే ఉందో ఆ బలం విజయావకాశాల దిశగా వెళ్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు కుదరడంలో మీ కృషి అంతా ఫలిస్తుంది అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరూ కూడా అంత పూర్తిగా నష్టాలలో అయితే ఉండరు. ఒకంత లాభాలు అందుకునే మార్గంలో ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక అర్ధాష్టమ శని సంచార దోషం కారణం చేత కొంచెం మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు పాటించండి. స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా అభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకి కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, చంద్రుని యొక్క స్థితి అష్టమ స్థానంలోకి వచ్చి ఉండి ఇక అంత ఎక్కువగా శుభకరమైన ఫలితాలు లేకపోవడం చేత ఇక వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే మనము గమనించుకుంటూ ముందరికి వెళ్ళిపోవాలి అని చెప్పి సూచన చేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.